ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ సంతోష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సంతోష్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్ సంతోష్ గారు, ఇవాళ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నాయి? ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచ్ అండి స్పెసిఫిక్ గా స్పీకర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారికి డైరెక్షన్ ఇస్తూ విత్ ఇన్ రీజనబుల్ టైం లోపల డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్స్ అడ్జుడికేట్ చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఫర్దర్ గా ఏం అబ్జర్వ్ చేశారంటేనండి, స్పీకర్ వైల్ డీలింగ్ విత్ డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్స్ షెల్ బియర్ ఇన్ మైండ్ the concept of reasonable time by taking into account of the period of pendency of disqualifying petitions అండి. అడ్మిటెడ్లీ ఈ కేసులో we have filed disqualifying petitions in the month of April అండి. in the month of April నుంచి పెండింగ్ ఉన్నాయండి కేసులు డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్స్. ఇంతవరకు నోటీస్ కూడా ఇవ్వడం జరగలేదండి. ఈరోజు డివిజన్ బెంచ్ స్పెసిఫిక్ గా స్పీకర్ గారికి డైరెక్షన్ ఇస్తూ ఈ రీజనబుల్ టైం లోపల ఈ డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్స్ డిసైడ్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ ఇంకో ఏం అబ్జర్వ్ చేశారంటేనండి, the Speaker of the Assembly is required to decide the disqualification petitions within reasonable time. Our society is governed by rule of law and the Constitution is the supreme. As per 10th schedule and disqualification petitions decide చేసే పవర్ అథారిటీ స్పీకర్ గారికి ఉంటుందండి. సో ఫర్దర్ గా దీంట్లో బీఆర్ఎస్ ఎట్లా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ రోజు డివిజన్ బెంచ్ సుభాష్ దేశాయ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ని ఉటంకిస్తూ దాని లోపల ఏమని మెన్షన్ చేశారని విత్ ఇన్ రీజనబుల్ టైంలో స్పీకర్ గారు అడ్జుడికేట్ చేయాలని చెప్పి సుభాష్ దేశాయ్ జడ్జిమెంట్ లో చెప్పడం జరిగిందండి. సుభాష్ దేశాయ్, రాజేంద్ర సింగ్ రాణా, కిహోటో హోలాన్ ఇవన్నీ జడ్జిమెంట్స్ ఉటంకిస్తూ ఈ రోజు ఆనరబుల్ డివిజన్ బెంచ్ విత్ ఇన్ రీజనబుల్ టైం అని చెప్పడం జరిగిందండి. బాంబేలో సుభాష్ దేశాయ్ అడ్జుడికేట్ అయిన తర్వాత అక్కడ ఆనరబుల్ స్పీకర్ గారు అడ్జుడికేట్ చేయలేదు విత్ ఇన్ రీజనబుల్ టైం. చేయకపోయేసరికి మళ్ళీ కన్సర్న్ పార్టీస్ అగ్రీడ్ పర్సన్స్ అప్రోచ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ ఫైల్డ్ ఎస్ఎల్పి. దాని లోపల ఏం జరిగిందండి, విత్ ఇన్ టైం ఫ్రేమ్ అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇష్యూ డిసైడ్ చేయకపోయేసరికి 4 weeks లోపల ఇష్యూస్ డిసైడ్ చేయాలి, ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలి, విట్నెస్ క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, డాక్యుమెంట్ మార్కింగ్, అడ్జుడికేషన్ విత్ ఇన్ 4 weeks జరగాలని చెప్పి సుప్రీంకోర్టు వల్ల ఫర్దర్ గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి. రిలై ఆన్ దోస్ ఆర్డర్స్ అండి. అవి డివిజన్ బెంచ్ దృష్టికి మేము తీసుకెళ్తామండి, లీగల్ గా మేము ఫైట్ చేస్తామండి. ఈ రోజు స్పెసిఫిక్ ఆర్డర్ అండి, స్పీకర్ గారికి స్పెసిఫిక్ గా విత్ ఇన్ రీజనబుల్ టైం అడ్జుడికేట్ చేయాలని చెప్పి ఆనరబుల్ డివిజన్ బెంచ్ స్పష్టంగా చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ.